ఈరోజు దేవుని వాగ్దానం, నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలలో ఒకటి. దేవుని మాటలను వినిపించి ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు వారి ప్రయత్నాలు, పని, జీవితం, కుటుంబం అన్నింటిలోనూ దేవుడి దీవెనలు ఆజ్ఞాపిస్తాడని చెప్పబడింది. ప్రియులారా, ఆజ్ఞాపించును అనే మాట చాలా గొప్పది. అంటే దేవుడు కేవలం ఆశీర్వదించడమే కాదు, దీవెనలు నీ జీవితంలోకి రావాలని ఆదేశిస్తాడు. మనకు బోధ, విధేయత, దీవెన ఉంది. దేవుని చిత్తానికి లోబడిన జీవితం వృధా కాదు. ప్రయత్నం అవసరం. దేవుడు దీవించేది మనం చేసే ప్రయత్నాలను కూర్చొని ఉండడానికి కాదు. దేవుని దీవెన సంపూర్ణం. పని, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థికం అన్ని రంగాలలో కూడా ఆయన కృప అవసరం. ప్రియులారా, నువ్వు చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా దేవుని మీద విశ్వాసంతో ప్రారంభించు. ప్రార్థనతో మొదలుపెట్టు. నీ శ్రమను ఆయన చేతుల్లో ఉంచు. ఆయన దీవెన వస్తే చిన్న ప్రయత్నం కూడా మహత్తర ఫలితం ఇస్తుంది. ప్రార్థన. పరలోకమున్నందు మా తండ్రి, ప్రభువా, నా ప్రతి ప్రయత్నములో నీ దీవెన ఉండనట్లు దయచేయము. నేను చేసే పనులన్నింటిలో నీ చిత్తమే నెరవేరినట్లు నడిపించుము. నా శ్రమ వృధా కాకుండా నీ కృపతో ఫలింపజేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.